ఏపీకి గ్యాస్ కష్టాలు తప్పవా అంటే అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. నిన్న మొన్నటి వరకు కేంద్రం ఆదుకుంటుందని బోల్డంత ధీమాగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. రావాల్సిన నౌక అనుకున్న సమయానికి చేరుకోకపోవడంతో గ్యాస్ కొరత ఏర్పడుతోందని అధికారులు చెప్తున్నారు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధం రోజురోజుకి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాబోయే రోజులు గడ్డు కాలమేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ గ్యాస్ కొరత ప్రభావం హోటల్స్, రెస్టారెంట్స్ పై తీవ్రంగా పడింది. విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో పలు హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. మరికొన్ని హోటల్స్ పరిమితంగా నడుస్తున్నాయి. తమిళనాడులో ఎలక్ట్రికల్ స్టవ్స్ వాడుతున్న వాళ్ళకి పర్ యూనిట్కి ₹2 తగ్గించడం జరిగింది. ఆ కాన్సెప్ట్ అది కూడా రిప్రజెంటేషన్ రూపంలో సోమవారం రోజున ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేసి మంత్రి గారికి ఇమ్మన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రానికుండా ఉంటాం. అట్లీస్ట్ 4 సిలిండర్లు అన్న ఇచ్చి 10 సిలిండర్లు ఇచ్చే చోట 4 సిలిండర్లు అన్న ఇవ్వండి అని అడిగితే దాన్ని కన్సర్న్ జాయింట్ కలెక్టర్స్ తోటి వాళ్ళతో మాట్లాడాం. మీకు ఇబ్బంది ఉండదు, 100% లైన్లోకి వస్తుంది అని చెప్పి గౌరవ మంత్రి గారు హామీ ఇచ్చారు. హోటల్స్ కు అందించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ సంఖ్యను సగానికి సగం కుదించేసింది ప్రభుత్వం. మరోవైపు గ్యాస్ కొరతపై ప్రజల్లో రకరకాల ఆందోళనలు నెలకొనడంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు గృహ వినియోగదారులు. ఫలితంగా ఏ గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ చూసినా జనం బారులు తిరిగి కనిపిస్తున్నారు. శనివారం నాటికి విశాఖ రావాల్సిన నౌక ఇప్పటి వరకు రాకపోవడంతో ప్రభుత్వంలోనూ ఆందోళన మొదలైంది. ఈ నౌక ఈ నెల 26కు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గ్యాస్ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలు త్యాగాలకు సిద్ధపడాలన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కిరోసిన్ను సరఫరా చేస్తామంటున్నారు. దాంతో దాదాపు 10 ఏళ్ల క్రితమే కిరోసిన్ రహిత రాష్ట్రంగా మారిన ఏపీలో ఇప్పుడు మళ్లీ కిరోసిన్ వాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన సోలార్ ఎనర్జీని, బయోగ్యాస్ని, అదేవిధంగా ఆల్టర్నేటివ్ కింద మనం తీసుకోవాలనే ఈ ఇండక్షన్ స్టవ్స్ గురించి కూడా ఎంతవరకు మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంది, వివరాలన్నీ కూడా తీసుకుని ప్రజలకి మనం ఒక ఆల్టర్నేటివ్ విధానాన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజింగ్ కూడా చాలా అవసరం అని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. గ్యాస్ కొరత కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న హోటల్స్ అసోసియేషన్స్ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పరీక్షలు పూర్తయిన తర్వాత స్కూల్స్, హాస్టల్స్కు 2 నెలల పాటు సెలవులు ఉంటాయి కాబట్టి వాటికి అందించే గ్యాస్ సిలిండర్లను తమకు కేటాయించాలని హోటల్స్ యజమానులు కోరుతున్నారు.